ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, నిన్నటి దినం మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన చేస్తూ చాలా ఆగ్రహానికి గురైనాడు. చాలా ఆవేశపూరితమైన కోపంతో తన భాషలో కూడా పట్టుదప్పోయి మాట్లాడినాడు. 85 సంవత్సరాల వయసులో మాట్లాడకూడని మాటలు పాత్రికేయుల సమక్షంలో తన రాజకీయ ప్రత్యర్థులైనటువంటి మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో కాదో ఆయనకే వదిలేస్తానా నేను. ప్రజలంతా కూడా విన్నారు ఆయన మాట్లాడిన మాటలు. పోరా రారా అని పిలిచినాడు, నా వెంట్రుక పీకుతారేమరా అన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మమ్మలను ఒరే అని సంబోధించడం, నా వెంట్రుకే ఉన్న పీకుతారా అని మాట్లాడడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఆ వయసులో తగదు. ఆయన మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడినప్పటికీ, వరాతారి అని మాట్లాడినప్పటికీ, వెంట్రుగా గింట్రుగా అని మాట్లాడినప్పటికీ మేము సంస్కారంగానే ఉండాలనుకున్నాం. ఆయన వయసును గౌరవించాలనుకున్నాం. దేని గౌరవించినా దేని గౌరవించకపోయినా మన భారతీయ సంస్కృతి ప్రకారము వయసును గౌరవించడం మన ఆనవాయితీ, మన సంస్కృతి, మన సాంప్రదాయం. నేను అదే పాటిస్తాను. 85 సంవత్సరాలు ఆయన వయసును గౌరవించి నేను అనదలుచుకోలేదు. కానీ అసభ్యకరంగా మాట్లాడిన ఆయన మాటలైతే మాత్రం ఆయన వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకు ఎందుకింత కోపం వచ్చింది ఆయనకు? ఎందుకింత ఆవేశంగా వరేతరా వెంట్రుగా గింట్రుగా పీక్కొని మాట్లాడినాడు అంటే ఆయన ఉద్దేశము దీనికోసం ప్రజలారా, కేవలం దీనికోసం, ఇంత ఏం లేదు. ఒక్కసారి దీంట్లో ఏముందంటే, నిన్న లేక మొన్నటి దినం ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య గారు ఒక 7 మందిని అరెస్ట్ చేసినారు. ఆ 7 మంది ఎవరంటే, అందులో ప్రధానమైనటువంటి నిర్వాహకుడు ఎవరంటే కనుక 7వ వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసిన అభ్యర్థి శ్రీనాథ్. ఇతను 7వ వార్డు కౌన్సిలర్గా, 7వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది ఎవరంటే మా గుర్రం లావణ్య. ఈమెకు పోటీగా చేసిందే ఈ పిల్లోడు శ్రీనాథ్, తెలుగుదేశం పార్టీ తరఫున. ఈ పిల్లోడే మట్కా నిర్వహిస్తూ 7 మంది అనుచరులతో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పట్టుబడినాడు. కేసు పెట్టినారు. పోలీసు వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరూ ఉన్నారు. ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా యువకులు, వంశీ అనే మా అబ్బాయి, మా పార్టీకి సంబంధించిన వాళ్ళే సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్ పెట్టినారు. ఏం పెట్టినారు? అనుచితమైన వ్యాఖ్యలు ఎక్కడ ఏం చేయలే, పెద్ద ఆయన అగౌరవపరచలే, ఒరే తరే మాట్లాడలే, ఏదే కానీ చెడ్డ మాటలు మాట్లాడలే. ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారి ప్రియశిష్యుడు బండారు రాజకులాయప్ప గారి మనవడు 7వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బండారు శ్రీనాథ్ మరియు 7 మంది అతని అనుచరులు. కింద ఏం రాసినారు దాంట్లో అంటే, పెద్ద ఆయన ఎన్నికల కంటే ముందు నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పినావు కదా, నేను ఈ ప్రొద్దుటూరు పట్టణంలో మా పార్టీ అధికారంలోకి వస్తానే మట్కా లేకుండా చేస్తా, గుట్కా లేకుండా చేస్తా, జూదం లేకుండా చేస్తా, క్రికెట్ బెట్టింగ్ లేకుండా చేస్తా, ఉక్కు పాదం మోపుతా, స్టీల్ పాదం మోపుతా, లేకుంటే ఇంకోటి సిల్వర్ పాదం మోపుతా అని చెప్పి చెప్పినావు పెద్ద ఆయన. మరి సంవత్సరమైందే ప్రొద్దుటూరులో మీ పార్టీ అధికారంలోకి వచ్చి నువ్వు ఎమ్మెల్యే అయ్యి, మరి మట్కా జరుగుతుంది, క్రికెట్ జరుగుతుంది, జూదం జరుగుతుంది, గుట్కా అమ్ముతున్నారు, బెల్ట్ షాపులు ప్రారంభమైనాయి, ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఇవన్నీ కూడా పెట్టలే. ఇది పోలీసు వాళ్ళు పట్టుకున్నారు కదా, కేసు పెట్టినారు కదా, ఇదిగో మీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పి ఉండబడిన సత్యాన్ని ఇందులో చూపించినారబ్బా. పెద్ద ఆయన ఏమనలే. ఇంకా నిజాయితీగా చెప్పాలంటే
పెద్ద ఆయన మటకా నిర్వహించి లెక్క తీసుకున్నాడని చెప్పి మా ఉద్దేశం కాదు. ఇందులో లేదది. నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను ఆయన ప్రత్యర్థిగా చెప్తా ఉన్నా. మట్కా నిర్వహిస్తూ ఆయన లెక్క తీసుకోలే. మట్కా నిర్వహించిన వాళ్ళు నీ పార్టీ వాళ్ళు. మా పాయింట్ అదిడా. కానీ గతంలో మీరేం మాట్లాడినారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మట్కా ఈ ఊర్లో ఎవరు నిర్వహించినా నేను లెక్క తీసుకునే అన్నారు. గుట్కా ప్యాకెట్లు ఎవరు అమ్మినా ఎమ్మెల్యేగా నేను లెక్క తీసుకునే అన్నారు. క్రికెట్ బెట్టింగ్లు ఎవరు నిర్వహించినా నేను లెక్క తీసుకునే అన్నారు. మంగత ఎవడు ఆడినా నేను లెక్క తీసుకునే అన్నారు. ఎవడు ఇసుక అమ్మినా నేను లెక్క తీసుకునే అన్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో వారి ఆస్తులనే నేను పేర్లు మార్చి చేసినా అన్నారు. ఎవడు భూములు ఏడ కబ్జా చేసినా నేనే కబ్జా చేసినా అన్నారు. ఎవడు హత్య చేసినా నేనే హత్య చేసినా అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎవరు ఏమి చేయకపోయినా నేనే చేసినా అన్నారు. చిట్ట చివరకు నేను కట్టిన ఇల్లు అవినీతి లెక్కతో అన్నారు. నేను తినే బువ్వ అవినీతి లెక్కతో అన్నారు. రాజన్న పేరుతో నేను పెట్టిన బువ్వ, ఉచిత బువ్వ అవినీతి లెక్క అన్నారు. మరి నన్ను ఇన్ని మాటలు మీరు అన్ని సంవత్సరాలు విమర్శించినారే, అన్ని పోస్టింగ్లు పెట్టినారు, ఏం తింటే చేసినారు, మాట్లాడినారు, ఇన్ని అబద్ధాలు మీరు మాట్లాడినారు. మరి ఈ పొద్దు నీ మీద నువ్వు లెక్క తీసుకున్నావని కూడా మేము అనలే. ఉక్కుపాదం మోపుతానేవే, మోపలేదే అంటున్నాం. ఆ పిల్లోడు వంశీ అనేది ఏముంది నేనే అడుగుతానా? ఇప్పుడు పోలీసు వాళ్ళకే చెప్తానా? ఈ ఊర్లో మట్కా లేదా? ఈ ఊర్లో గుట్కా ప్యాకెట్లు లేవా? ఈ ఊర్లో క్రికెట్ పందెం నిన్న జరగలేదా? ఈ ఊర్లో మంగతాయి జూదం లేదా? మేము మూత వేసిన జార్జి క్లబ్లు ఇప్పుడు ఇస్పెటాకులు ఆడుతున్నారా? ఆడలేదా? భూములు కబ్జా చేసే ప్రయత్నం ఇవాళ చేస్తున్నారా? చేయలేదా? ఇసుక అక్రమ రవాణా జరుగుతుందా? జరగలేదా? బియ్యం అక్రమ రవాణా జరుగుతా పట్టుబడుతున్నారా? పట్టుబడలేదా? ఎన్ని లేవా పొద్దుటూల్లో? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ప్రొద్దుటూళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉండేటప్పుడు నిన్ను ప్రశ్నించగా ఎవరిని ప్రశ్నిస్తారయ్యా? మాకు తెలియకడుగుతాం. ఆ రోజు పెద్ద పెద్ద మాటలు, బడాయి మాటలు మాట్లాడింది మీరే కదా, నువ్వు ప్రవీణే కదా మాట్లాడింది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. అమావాస్యాలకు ప్రసిద్ధి, బాబాయ్ దోశకు ప్రసిద్ధి, ఇంకొకటి వడకు ప్రసిద్ధి, ఇడ్లీకి ప్రసిద్ధి అని మాట్లాడినా, సుకూరు బిర్యానీకని. మరి ఇప్పుడు దేనికి ప్రసిద్ధి ప్రొద్దుటూరు? నిన్నే ప్రశ్నిస్తారు, మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. ఇది సోషల్ మీడియాలో పెడితే ఏ అనుచిత వ్యాఖ్యలు లేకుండా పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోను పెట్టి పెడితేనే దీని మీద మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు పెడతారా మా మీద, మా వాళ్ళ మీద? నేను పోలీసులను అడుగుతానా, ఇందులో కేసు పెట్టడానికి ఏముందయ్యా పోలీసులారా? వ్యక్తి యొక్క భావస్వేచ్ఛకు కూడా అధికారం లేదా? వాక్ స్వాతంత్రానికి కూడా